నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు అనిల్ యాదవ్. ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందాలన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా కష్టపడాలని, పనిచేసే వారికే పదవులు వస్తాయని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మకమన్నారు. సర్కార్ చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు అనిల్ యాదవ్. హైదరాబాద్ నగరంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత మంది కాదన్నా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని పనిచేసినందుకు ఈ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ అన్న గారు నాలాంటి ఒక యువకునికి రాజ్యసభ పంపించినని కూడా ఈ సందర్భంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రేపు రాబోయే రోజులలో మీరు సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే, డెడికేటెడ్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీ గురించి పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము రేపు రాబోయే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావు, పార్లమెంట్ ఎలక్షన్స్ అస్సలే కావు. రేపు రాబోయే ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయంటే అవి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవి ఎవరు పోటీ చేస్తారు? నేను పోటీ చేస్తానా? నేను అస్సలు పోటీ చేయను. మినిస్టర్ గారు, మాజీ మంత్రి గారు పోటీ చేస్తారా? అస్సలు చేయరు. మాజీ ఎమ్మెల్యే గారు చేస్తారా? చేయరు. ఎమ్మెల్యే గారు చేస్తారా? చేయరు. ఎవరు చేస్తారు? మీరు చేస్తారు. మీలో ఉన్న ఎవరెవరు చేస్తారు? మీలో ఉన్న మీకే అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు ఎవ్వరికి కూడా ఏమైనా చెప్పాలనుకున్నా కూడా, ఏమన్నా మిస్ అయినా కూడా, అన్న నేను పని చేస్తున్నా, 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, ఇప్పటివరకు నాకు పార్టీలో ఎలాంటి అవకాశం రాలేదు, నాకు అవకాశం ఇస్తే నేను పని చేస్తాను చెప్పండి. తప్పకుండా ఏదో రకంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది నాతోటి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సతీష్ ఉన్నాడు, అదే విధంగా చిన్న ఉన్నారు. వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. 100% యువజన కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, ఎన్ఎస్ఏ వాళ్ళకి కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఎవరైతే పార్టీకి సిన్సియర్ గా పనిచేస్తున్నారో తప్పకుండా వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే సామాజిక న్యాయం. ఈ రోజు పార్టీలో మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కమిటీ ఫామ్ చేసినప్పుడు 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు అవకాశం ఇవ్వాలని కూడా పార్టీ ఆదేశాలు